హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం వచ్చేసి కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించి సిరీస్ అయితే చేస్తున్నాను అనమాట. పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 వీడియోలో ఏం చెప్పానో జస్ట్ క్విక్ రీక్యాప్ చూపిస్తాను. మీకు క్లారిటీగా అర్థం కాకపోతే ఛానల్లోకి వెళ్ళి ఒకసారి పార్ట్ 1 వీడియో చెక్ చేయండి. జస్ట్ పేజెస్ చూపిస్తున్నాను. పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2కి రండి. అప్పుడు మీకైతే ఈజీగా అయితే అర్థమైద్ది. నేను ఏమైతే చెప్తున్నానో అది మీకు ఈజీగా అర్థమైద్ది. లేకపోతే మీరైతే కన్ఫ్యూజ్ అవుతారనమాట. మొన్న అయితే మోడల్ 1 కంప్లీట్ చేశాను. జస్ట్ ఒకసారి మొత్తం చూడండి. ఇవైతే రివర్స్ ఆర్డర్. ఈ పేజ్లో అయితే మీరు 3 గోల్డెన్ రూల్స్ చూసుకోవచ్చు. ఈ రూల్స్ బట్టే మనం అయితే క్వశ్చన్స్ ఫాలో అవుతాం ఎట్లా చేయాలన్నది. నెక్స్ట్ ఇది డైరెక్ట్ కోడింగ్కి సంబంధించిన క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇదిగో డైరెక్ట్ కోడింగ్కి సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్. బట్ కానీ ఏంటంటే దీంట్లో జంపులు అవుతాయి. సేమ్ ఇది కూడా థర్డ్ క్వశ్చన్ కూడా డైరెక్ట్ కోడింగ్కి సంబంధించింది. దీంతో అయితే ఫస్ట్ పార్ట్ అయితే అవిద్ది అనమాట. నెక్స్ట్ నేను ఈ వీడియోతో మొత్తాన్ని అయితే కోడింగ్ అండ్ డీకోడింగ్ టాపిక్ అయితే కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు మోడల్ 2కి వచ్చేసి మనం ఏం మాట్లాడుకున్నాం, 3 రూల్స్ మాట్లాడాం. ఆ 3 రూల్స్ ఏంటి? ఫస్ట్ సేమ్ లెటర్సా కాదా చూడాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఆపోజిట్ పేర్సా కాదా చూడాలి. థర్డ్ ఆపోజిట్ పేర్ కూడా కాకపోతే అప్పుడు ప్లేస్ వాల్యూ బట్టి కంపేర్ చేయాలి. అయితే ఇవైతే సెకండ్ మోడల్లోకి వస్తాయి అన్నమాట, ఆపోజిట్ పేర్స్లోకి వస్తాయి. ఇక్కడ చూడండి, గ్రాస్ప్ GRASP గ్రాస్ప్ ఈజ్ కోడెడ్ యాజ్ TIZHK. మనకు తెలుసు జీకి ఆపోజిట్ లెటర్ టీ వచ్చింది, ఆర్కి ఐ. అందుకే నేను స్టార్టింగ్ వీడియోలో చెప్పాను, చూపిస్తాను మీకు ఒకసారి. మనకి ఈ గుర్తుంచుకోవాలి. జీకి టీ, హెచ్కి ఎస్, ఐకి ఆర్, జేకి క్యూ, కేకి పి, ఎల్కి ఓ, ఎంకి ఎన్. ఇవన్నీ ఆపోజిట్ లెటర్స్ అవుతాయి. ఇవన్నీ వస్తే మీరు ఈ మోడల్ 2 ప్రాబ్లమ్స్ అయితే ఈజీగా చేయొచ్చు. ఇక్కడ మనకేమి ఇచ్చారు? జీకి టీ ఇచ్చారు, అంటే గుజరాత్ టైటన్స్ మనం గుర్తుంచుకున్న కోడ్ బట్టి, అంటే ఆపోజిట్ లెటర్స్. ఆర్కి ఐ, ఇండియన్ రైల్వే అని గుర్తుంచుకున్నాం. ఏకి జెడ్ గుర్తుంచుకున్నాం. ఎస్ హెచ్, హైదరాబాద్ సికింద్రాబాద్ అని గుర్తుంచుకున్నాం. పీకే అంటే పవన్ కళ్యాణ్ అని గుర్తుంచుకున్నాం. అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? ఇవన్నీ ఆపోజిట్ పేర్స్ అని సింపుల్గా అర్థమవుతుంది. అప్పుడు మనకి ఇచ్చిన కోడ్ బట్టి దాన్ని ఎట్లా రాయొచ్చు అంటే చూద్దాం. GENERAL జనరల్. దీనికి ఏమైద్ది? జీకి ఏమొచ్చింది? టీ వచ్చింది. ఈకి మనం ఏం గుర్తుంచుకున్నాం? ఈవిల్ అంటే వి వచ్చింది. ఎన్కి ఎంఎన్, మూన్ గుర్తుంచుకున్నాం, ఎం వచ్చింది. ఈకి వి వచ్చింది. మళ్ళా ఆర్కి ఏం గుర్తుంచుకున్నాం? ఇండియన్ రైల్వే, ఐ వచ్చింది. ఏకి జెడ్ వచ్చింది. ఎల్కి లవ్ గుర్తుంచుకున్నాం, ఓ వచ్చింది. ఇంత సింపుల్గా మనమైతే ఈ మోడల్ 2 ప్రాబ్లం అయితే చేయొచ్చు. నెక్స్ట్ మోడల్ 2 ప్రాబ్లమ్స్లోనే ఇంకో మోడల్లో ఎట్లా వేస్తారో చూపిస్తాను అనమాట. ఇవి కూడా ఆపోజిట్ పేర్సే, కానీ కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. అవి ఎట్లాగో చూద్దాం. వర్క్ ఈస్ కోడెడ్ యాజ్ 412916. ఇక్కడేమో 4 ఉన్నాయి, ఇక్కడేమో 1 2 3 4 5 6 ఉన్నాయి. మనము ఇక్కడ గమనించాలి, ఏంది డైరెక్ట్ కోడింగా కాదా, ఆపోజిటా కాదా, లేకపోతే ప్లేస్ వాల్యూస్. ప్లేస్ వాల్యూస్ మెన్షన్ చేస్తాక ఇక్కడ ఒకటేమో ఆల్ఫాబెట్స్లో ఇచ్చారు, ఒకటేమో నెంబర్స్ ఇచ్చారు. కాబట్టి సేమా కాదా చూడాలి, లేకపోతే ఆపోజిట్లో చూడాలి. అప్పుడు మనకి ఈజీగా అయితే వచ్చింది అనమాట ఆన్సర్. ఇక్కడ ఏమి ఇచ్చారు? డబ్ల్యూ ఇచ్చారు. డబ్ల్యూకి 4 సేమ్ అయితే కాదు, ఆపోజిట్ ఏమని చూద్దాం. డబ్ల్యూకి ఆపోజిట్ ఏంటి? డి వచ్చింది, ఢిల్లీ వాళ్ళ. డికి నెంబర్ ఎంత వచ్చింది? 4. కాబట్టి ఈ ఆపోజిట్ పేర్స్లో ఉన్నట్టు అనిపిస్తున్నాయి. అవునా కాదో మొత్తం చూసి చెక్ చేద్దాం. ఓకి ఆపోజిట్ లెటర్ ఏంది? ఎల్కి ప్లేస్ వాల్యూ ఎంత? 12 సరిపోతుంది. ఆర్కి ఆపోజిట్ లెటర్ ఏంది? ఐ వచ్చింది. ఐ అనేది ఎన్నోది ప్లేస్ వాల్యూ? మనకు ఆల్ఫాబెట్స్లో ఏబిసిలో 9 వచ్చింది. కాబట్టి ఇది సరిపోతుంది. కేకి ఆపోజిట్ పి ప్లేస్ వాల్యూ 16. కాబట్టి ఇవన్నీ ఆపోజిట్ లెటర్స్ అని అర్థమవుతుంది. కాబట్టి ఆపోజిట్ లెటర్ యొక్క ప్లేస్ వాల్యూ ఇచ్చేది. కాబట్టి నెక్స్ట్ ఇచ్చిన కోడ్ని ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం.
ఉమెన్ అనే కోడ్ ఇచ్చారు. దీన్ని ఎట్లా చేయాలి? డబ్ల్యూకి ఆపోజిట్ వర్డ్ ఏంది? డి, ఢిల్లీ వాళ్ళ. ఓకి ఏమొచ్చిద్ది? ఎల్. ఎంకి ఏమొచ్చిద్ది? ఎన్ వచ్చిద్ది. ఎంఎన్ మూన్. ఎంకి ఎన్కేమో ఎం వచ్చిద్ది. ఈకి ఏమొచ్చిద్ది? ఈవిల్ వి. ఎన్కి మూన్. ఇప్పుడు వీటి యొక్క ప్లేస్ వాల్యూస్ రాయాలి. డి యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 4. ఎల్ యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 12. ఎన్ యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 14. వి యొక్క ప్లేస్ వాల్యూ 22. ఎంకి ఎంత? 13. ఇది వచ్చేసి ఈ ఉమెన్ అనే దానికి కోడ్ అయితే అయింది. మనం ఇప్పుడు 2 మోడల్స్ అయితే కంప్లీట్ చేసాం. ఫస్ట్ది సేమ్, సెకండ్ది ఆపోజిట్, థర్డ్ వచ్చేసి ఏంది మనకి ప్లేస్ వాల్యూ బట్టి కంపేర్ చేయాలి. ఇప్పుడు సియు పికప్ కోడెడ్ యాజ్ 40. ఇక్కడేమో 3 లెటర్స్ ఉన్నాయి, ఇక్కడేమో 2 ఉన్నాయి నెంబర్స్. సికి ఆపోజిట్ పేరు అవుద్దా లేదో చూస్తుంది. ఆపోజిట్ పేరు అవట్లేదు. ఇక్కడేమో 3 లెటర్స్ ఉన్నాయి, ఇక్కడేమో 20 వస్తున్నాయి. అదే ఇక్కడ 2 లెటర్సే ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేయాలి? ప్లేస్ వాల్యూ బట్టి కంపేర్ చేయాలి. సి యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 3. యు యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 21. పి యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 16. ఈ 3 యాడ్ చేయండి, మనకి 40కి ఈక్వల్ అవుతాయి. సేమ్. అప్పుడు దీన్ని బట్టి మనం ఏం ఫాలో అవుతాం? కైట్కి కూడా సేమ్ ఫాలో అవుతాం. కే యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 11. ఐ యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 9. T20 ప్లస్ ఈకి 5. మొత్తం యాడ్ చేస్తే ఎంత అయింది? 20 40 45. ఇంత సింపుల్గా అయితే డైరెక్ట్ కోడింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంత సింపుల్గా అయితే మనం ప్లేస్ వాల్యూస్ని అయితే చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ప్లేస్ వాల్యూస్లోనే ఇంకో మోడల్, అంటే ప్లేస్ వాల్యూకి సంబంధించింది ప్లేస్ చేస్తాం, కాకపోతే దీంట్లోనే వేరేలాగా కూడా ఇస్తారు. అది ఎట్లాగో చూద్దాం. ABHIG అయితే ఆపోజిట్ ఈజ్ కోడెడ్ యాజ్ CEJLLLV. ఇక్కడ ప్లేస్ వాల్యూస్ చూసుకొని చెయ్యాలి. ఏ యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 1 అని తెలుసు. బికి 2 అని తెలుసు. హెచ్కి 8 అని తెలుసు. I 9, J 10, I 9, T20 మనకి తెలుసు. సి అంటే 3 అని తెలుసు. ఈకి 5, జేకి 10, ఎల్ వచ్చేసి 12. సేమ్ వికి 22 వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ దీంట్లో ఇచ్చిన కోడ్కి ఎంత డిఫరెన్స్ ఉందో చూడాలి. ఏకి సికి ఎంత డిఫరెన్స్ కనిపిస్తుంది? ఇది 1, ఇదేమో 3 ప్లస్ 2 కనిపిస్తుంది. ఇది ఎంత? బికి ఈకి ఇదేమో సెకండ్ది, ఇదేమో ఫిఫ్త్ది. ఈ రెండింటికి ఎంత కనిపిస్తుంది? 5 - 2 3 కనిపిస్తుంది. సేమ్ మిగిలినట్టు కూడా అట్లాగే వచ్చింది. +2 +3 +2 +3 లాస్ట్లో టీకి వికి +2. ఇదే కోడ్ మనకి ఇచ్చిన దానికైతే అప్లై చేద్దాం. మనం దీని ప్రకారం ఏం చేయాలి? +2 ఫస్ట్ లెటర్కి, బికి +2 యాడ్ చేస్తే ఏమొచ్చింది? డి. ఆర్కి +3 యాడ్ చేయాలి, ఏమొచ్చింది? యు. నెక్స్ట్ దానికి +2 ఏమొచ్చింది? క్యూ. నెక్స్ట్ దానికి +3 ఏమొచ్చింది? డబ్ల్యూ. తర్వాత +2 ఏమొచ్చింది? జే. ఈకి +3 చేయాలి, ఏమొచ్చింది? హెచ్. ఆర్కి +2 చేయాలి, టీ వచ్చింది. ఈ విధంగా ప్లేస్ వాల్యూస్ బట్టి ఇలాంటి సమ్స్ ఇస్తే చేస్తాం. ఇది వచ్చేసి ప్లేస్ వాల్యూస్ కంపేర్ చేయడంలో లాస్ట్ ప్రాబ్లం అంట. ఈ ప్రాబ్లంతో మనం అన్ని మోడల్ కవర్ చేసాం. 3 మోడల్స్ కవర్ చేసాం. ఆ 3 మోడల్స్లో ఎన్ని రకాలుగా ఇస్తారో అన్ని కూడా కవర్ అయిపోతాయి. అయితే ఇక్కడ ఇది చూడండి, HANGER హ్యాంగర్ ఈజ్ కోడెడ్ యాజ్. మీకు అర్థం అవడం కోసం ఇట్లా రాసిన TDIMCG. ఇక్కడ మనకి ఎట్లా ఇస్తారంటే కంపారిజన్ వచ్చేసి మనం ఫస్ట్ లెటర్ చూసుకోకూడదు. ఇప్పుడు రివర్స్లో ఇస్తారు. ఫస్ట్ లెటర్ వచ్చేసి లాస్ట్ లెటర్ కోడ్ అయింది. చూపిస్తా. ఈ రెండింటికి రిలేషన్ ఉండిద్ది. సేమ్ అట్ట ఫస్ట్ లెటర్కి లాస్ట్ లెటర్కి రిలేషన్ ఉంది. థర్డ్ లెటర్కి ఉండిద్ది. ఇట్లా మనకి రిలేషన్ అయితే ఉండిద్ది అన్నిటికీ. ఈ లెటర్ ఈ ఆర్ అనేది వాల్యూ ఎంత? 18. టీ అనేది 20. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉందంటే +2 డిఫరెన్స్ ఉంది.
ఇక్కడ ఈ అంటే ప్లేస్ వాల్యూ మనకు 5 అని తెలుసు, డి అంటే 4 అని తెలుసు. 5 నుంచి 4కి వస్తుంది అంటే -1. సేమ్ జీ అంటే మనకి 8 అని తెలుసు, ఐ అంటే 9 అని తెలుసు. డిఫరెన్స్ ఎంత ఉంది? +2. ఎన్కి ఎంకి ఎన్ పక్కనే ఉంటాయి అంటే ఎన్ నుంచి ఎమ్ అంటే ఎంత అవుతుంది? 1 తగ్గుతుంది, -1. ఏకి సికి +2 అవుతుంది, హెచ్కి జీకి -1 అవుతుంది. ఇది ఎట్లా ఉంది? +2 -1 +2 -1. అది కూడా రివర్స్ దానికి ఉంది కాబట్టి మనం సేమ్ దీన్ని కూడా ఎట్లా రాసుకుందాం, KURESH. ఎట్లా కొరేది? దీనికి లాస్ట్ నుంచి వెళ్ళాలి, లాస్ట్ తర్వాత ఇది తర్వాత ఇది తర్వాత ఇది ఇట్లా ఇటు వెళ్ళాలి మనం. హెచ్కి +2 చేయండి, ఏమొచ్చింది? జే. ఎస్కి -1 చేయాలి, ఆర్ వచ్చింది. ఈకి +2 చేయాలి, జీ వచ్చింది. తర్వాత ఆర్కి -1 చేస్తే క్యూ వచ్చింది. యూకి +2 చేస్తే డబ్ల్యూ. కేకి -1 చేస్తే జే వచ్చింది. ఈ విధంగా అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసుకుంటాం. మనం ఇక్కడ ఏమేమి డిస్కస్ చేసామంటే, ఫస్ట్ 3 గోల్డెన్ రూల్స్ ప్రకారం ఫస్ట్ లెటర్స్ సేమ్ ఉన్నాయో లేదో చూసాం. సేమ్ లేకపోతే నెక్స్ట్ ఏం చేసాం? ఆపోజిట్ పేర్స్ చేసాం. లేదు ఆపోజిట్ పేర్స్ కూడా కాదు, అప్పుడు ఏం చేసాం? ప్లేస్ వాల్యూ కంపేర్ చేసుకున్నాం. ఈ 3 రకాలుగా కోడింగ్ అండ్ డీకోడింగ్ అయితే చేస్తాం. మ్యాక్సిమం ఇంతకు మించి లెవెల్ అయితే పెంచదు. ఏ గవర్నమెంట్ ఎగ్జామ్లో కూడా ఇంతకు మించి అయితే ఎక్కువ ఉండదు. నేను మ్యాక్సిమం టాపిక్స్ అన్ని కవర్ చేశాను, అన్ని మోడల్స్ కవర్ చేశాను. మీరు వీటి బట్టి ప్రాక్టీస్ ప్రాబ్లమ్ చేసుకుంటే చేసుకుంటాకైతే చాలా ఈజీగా ఉండిద్ది. మీకైతే దీని యొక్క PDF కావాలంటే కామెంట్ అయితే చేయండి. నేనైతే మీకు డైరెక్ట్గా మెసేజ్ చేస్తాను. నా ఛానల్లో చెక్ చేయండి, సేమ్ నేమ్తో ఇన్స్టా ఉండిద్ది. దానికి మెసేజ్ చేస్తే మీరు క్లారిటీగా మెసేజ్ చేయండి. మెసేజ్ చేసేటప్పుడు కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించిన PDF పెట్టండి అని క్లారిటీగా మెసేజ్ చేస్తే నేను క్లారిటీగా సెండ్ చేస్తాను.